కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుక్రేల్ గ్రామానికి చెందిన దంపతులు ఎలేటి భూమిరెడ్డి స్వరూప రైతులు టమాటాలు సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ విధానంలో టమాటాల పంట నెట్టు విధానం ద్వారా సాగు చేశారు. ఈ పంట సాగు చేయడం వల్ల 40 రోజుల్లో పంట కోతకు వచ్చింది. ఈ పంట ద్వారా 16 లక్షల ఆదాయం పొందినట్లు రైతులు తెలిపారు. 16 లక్షల ఆదాయం ద్వారా 3 లక్షలు ఎరువులు విత్తనాలు ఖర్చు అయ్యాయి. కూలీలకు 6 లక్షల వరకు ఖర్చు అయ్యాయని చెప్పారు. సుమారు 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని దంపతులు పేర్కొన్నారు. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. క్లైమేట్ మనకు చిత్తూరులో అటు వాతావరణం కూల్ ఉంటుందట. ఏది మనకు 3-4 అటు 44 మన క్రాప్ వస్తలేదు. అంటే దానికి సంబంధించింది మన రెడ్డి అని ఆయన మెదక్ ఆయన ఇట్లా పెట్టింది దాని అంటే ఈ నెట్టు తీసుకురావడం జరిగింది. ఇది కర్ణాటకకి నెట్టు తీసుకురావడం జరిగింది. ఇది దారాలు దీనికి 3 లక్షల రూపాయలు ఖర్చు. లేబర్ ఖర్చు 3 లక్షలు ఖర్చు. ధర ఉండి కలిసి వచ్చింది. చాలా ఇప్పటి వరకు ఇంకా కొంత వెళ్తుంది. మా దగ్గర 16 లక్షల పెట్టుబడి ఏమో మనం పెట్టుబడి అది 3 లక్షలు అయింది. లేబరు అవి అంటే ఒక 3 లక్షలు పోయినా, 6 లక్షలు పోయినా ఒక 10-12 లక్షలు. ప్రజెంట్ పొజిషన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ వారంలో మొన్నటి దాకా 1300 1400 పోయింది, 15 పోయింది, 16 కూడా పోయింది. అది ప్రజెంట్ పొజిషన్ వారం రోజుల నుంచి 600 మామూలు 550 నుంచి 700 దాకా నడుస్తుంది. గిట్టుబాటు అవుతుందా కాదండి? పర్వాలేదు, గిట్టుబాటు అయితే. ఇప్పుడు ఎందుకంటే గ్రాము స్టార్టింగ్ ఉన్నోళ్ళకు మాకు ఎన్నింగ్ వచ్చింది, ధరలు వచ్చినాయి. ఈ మూమెంట్లో కొంచెం వెనకకి వచ్చింది, కానీ సైనా పర్వాలేదు. రైతుకు ఈ ధర ఉన్న మనము బతాం. ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు 700 ఉన్నా మనము ఏం కాదు. రైతు పంట సాగు చేపడతారు చూసుకుంటుంది, మాకు గిట్ల చూసుకుంటాం. లేబర్
ఎంతమంది లేబర్కు ఉపాధి కల్పిస్తారు? ఒక 10 మంది పనిచేస్తారు రోజు. ఒక 10 మంది పనిచేస్తారు. మళ్ళీ భవిష్యత్తులో ఏమేమి పంట పెట్టాలని? ఇప్పుడు మొత్తం మళ్ళీ అంతా గెరే కొట్టేసాం ప్లాంటేషన్. ఇప్పుడు నారు వచ్చేసింది, నారు పెట్టేస్తాం. ఇప్పుడు 2 ఎకరాలు మొత్తం 5 ఎకరాలు మళ్ళీ ప్లాంటేషన్ చేస్తున్నాం టమాటాని. 15 రోజులలో 5 ఎకరాలు ప్లాంటేషన్ అయిపోయింది. టమాటా కాకుండా ఇంకా వేరే ఏమైనా కూరగాయ పంటలు పెడతారు? ఇంకో 2 ఎకరాలు మళ్ళీ బీరా కాకర పెడతా. ఇంకో 1 మంత్ తర్వాత బీరా కాకర పెడతా. ఇది ఏదైతే ఉన్నదో ఈ టమాటా అయిపోతుంది. దీని అడిగే ఏదైతే అన్నీ పనిచేస్తాయి దానికి. ఆ దారాలు ఆ కట్టెలు అవన్నీ ఉంటాయి కదా, దానిలో ఆ ఊళ్ళల్లో మళ్ళీ ఇదంతా తీసేసి మళ్ళీ దాంట్లోనే బీరా కాకర వేస్తే దాని మీద వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ పండిస్తున్నావు కదా పంట, ఏ మార్కెట్కి తరలిస్తారు? కామారెడ్డికి అందుబాటులో ఉంది మార్కెట్? అందుబాటులో ఉంది. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే, సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే, సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే, సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే, సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. రైతులను ప్రోత్సహించినట్టు సార్
అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకు కామారెడ్డి జిల్లా సవిసిన మండలం కుప్రాల గ్రామం. నా పేరు ఎల్లటి ప్రశాంత్. మా నాన్న రైతే. పొలిటికల్ వ్యవసాయం కూడా లాభదాయకంగా ఉంటుంది, కూరగాయలు పండించుకోవడం కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర చిత్తూరు జిల్లా చూసి టమాటా పెట్టడం జరిగింది. టమాటాకి ఇలా పెట్టడం వల్ల ఏ కాలం ఉన్నప్పటికీ చెట్టు ఖరాబ్ కాకుండా మనం కాపాడుకొని ప్రస్తుతం ఇప్పుడు పంటలు వర్షాలు రాగానే అందరు పంటలు వాణిజ్య పంటలు వేసుకుంటారు. కూరగాయలు పండించుకోవడం వల్ల మనకి ఈ టైంలో మనకు లాభదాయకంగా రేట్లు ఉంటుంది. మనకి ఇట్లా 10 మందికి కూడా ఉపాధి కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు వర్షాకాలం అని చెప్పేసి మనకు చెరుకు పత్తులు ఇవే కాకుండా కూరగాయల వైపు కూడా చూసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం అని చెప్పేసి కూరగాయలు ఖరాబ్ అవుతాయేమని చెప్పేసి భయపడుతుంటారు రైతులు. కూరగాయల వైపు మనం ఎంత సేఫ్టీగా వాడుకుంటే మనం ఎంత కాపాడుకుంటే మనకు అంత లాభదాయకం ఉంటుంది. ఈ కాలంలో ఈ సీజన్లో ఎప్పుడు ఉంటుంది 4 రకాల కూరగాయలు పెట్టుకోవడము. ఇప్పుడు ఈ కాలంలో వర్షాకాలం కావచ్చు ఏ కాలం అయినా మనం 4 రకాల కూరగాయలు పెట్టుకోవడం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయం చేసుకుంటే మనకు డబ్బులు రావు, ఇబ్బంది అవుతుంది. వ్యవసాయం అనేది ఉద్యోగం చేసుకోవడం బెస్ట్గా ఆలోచిస్తారు యువత. ఉద్యోగం చేసుకోవడం వల్ల ఇక్కడ ఉద్యోగాలకి వెళ్ళిపోతుంటే ఇక్కడ పంటలు పండించడం, ఇక్కడ ముందుకు వెళ్ళడం మనకు వ్యవసాయము ఉంది అనుకున్నప్పుడు ఇలా వ్యవసాయం చేసుకోవడము ఎప్పుడు మనకు సమయం వచ్చినప్పుడు ఫుల్ లాభదాయకంగా చేస్తాం. దీని వ్యవసాయంలో ఆలోచించి చేసుకోవాలి. ఏ పంటలు వేసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా లాభకృతం అనేది చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ మధ్య యువత జాబుల వైపు చూస్తారు కానీ ఉద్యోగాలే చూసుకుంటారు కానీ వ్యవసాయం వైపు ఆలోచించట్లేదు. ఎలా పండించుకోవాలి, ఎట్లా లాభదాయంగా పోవాలనే వ్యవసాయం ఒకసారి పండించి వెళ్తుంటే మనకు మొత్తం పూర్తిగా లాభదాయంగా వెళ్ళిపోవచ్చు. ఉద్యోగం అనేది బానిసత్వం అవుతుంది. మన వ్యవసాయం అనేది మన స్వయం కృషిగా మన సొంతగా డబ్బు వచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఇలా కూరగాయలు కావచ్చు ఇతర పంటలతో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. మనకు వ్యవసాయం ఉంది, నీళ్ళు ఉంది, ఇదంతా ముందుకు 10 మందికి ఉపాధి కూడా ఉపాధి కూడా ఉంటుంది. మన దగ్గరనే 10 మందికి ఉపాధి ఉంటుంది. మన ఇప్పుడు
ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకోవడం బెస్ట్గా ఉంటుంది. నా పేరు కుప్ర్యాల లెంకోల గంగయ్య అంటున్నాను. మాది కుప్ర్యాల గ్రామం, సదాశివనగర్ మండలం, కామారెడ్డి జిల్లా. ఓకే. ఈ భూమిరెడ్డి టమాటా తోట సాగు మొదలు చేసి నుంచి ఓకే ఇంచుమించు అంటే 3 నెలలు అయితే ఉండొచ్చు ఇప్పటికి. ఆ 3 నెలల్లో ఒక కూలికి నేను కంటిన్యూగా వస్తున్నాను. ఒక వర్కర్గా పనిచేస్తున్నావు ఇక్కడ? ఒక వర్కర్గా పనిచేస్తున్నాను. డైలీకి నాకు 600 నుంచి ఒక్కొక్కసారి 800 ఇస్తాడు. ఒక రోజు 1000 ఇస్తాడు. ఓకే. ఆ వర్క్ బట్టి ఇప్పటివరకు ఇక్కడ అక్కడ కూలి ఎంత వచ్చింది? ఇప్పటి వరకు నేను మినిమం చేసిందంటే ఒక 40 నుంచి 50 వేల పని చేస్తుంది దీంట్లో. అంటే ఒక గవర్నమెంట్ మంచి ఉపాధి పని లెక్క అట్లా. నాకు వచ్చిన డబ్బులు నేను చేస్తున్నాను. వచ్చిన డబ్బులు నేను కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నా, కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నా, ఏమైనా చదివిస్తున్నా, మా బుజ్జిని చదివిస్తున్నా, డాక్టర్ గ్రూప్లో మెయింటైన్ చేస్తున్నా. ఇక్కడ దాన్ని వృధా చేసుడు అయితే లేదు. పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి